చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 మహిళలంటే సున్నితమైన పనులే కాదు, తమ దేశ ప్రజల జోలికి శత్రుమూకలు వస్తే చీల్చి చెండాడే శివంగులని, మగవారి కంటే మరింత ధైర్యం తెగువ తమ సొంతమని ఇద్దరు మహిళలు నిరూపించారు. వారే సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్లు. ఒకరు ఇండియన్ ఆర్మీ, మరొకరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇద్దరే శత్రువులపై అరివీర భయంకరంగా పోరాడే మహిళా యోధులు. ఇప్పుడు వారి ధైర్య సాహసాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. తమ దేశ మహిళల సింధూరాన్ని తుడిపేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులు పనిపట్టడంలో వీరు కీలక పాత్ర పోషించారు. పహల్గామ్ ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. 25 నిమిషాల్లోనే ఆపరేషన్ను ముగించుకుని వెనుదిరిగింది ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సింధూర్ గురించి భారత సైన్యం ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్లో సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ అనే ఇద్దరు మహిళా అధికారులు కూడా ఉన్నారు. సోఫియా ఖురేషీ భారత సైన్యంలో సిగ్నల్స్ కార్ప్స్కు చెందిన అధికారిని, లెఫ్టినెంట్ కల్నల్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక వ్యోమికా సింగ్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్. కల్నల్ సోఫియా ఖురేషీ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ మే 6-7 తేదీల్లో భారత సైన్యం జైషే, హిజ్బుల్ స్థావరాలను ఎలా ధ్వంసం చేసిందో వివరించారు. 3 దశాబ్దాలుగా పాకిస్తాన్లో ఉగ్రవాదులు భయానక వాతావరణం సృష్టిస్తున్నారని కల్నల్ సోఫియా వెల్లడించారు. పాకిస్తాన్ పీఓకేలో 9 లక్ష్యాలను గుర్తించి ధ్వంసం చేశామన్నారు. లాంచ్ ప్యాడ్లు, శిక్షణ కేంద్రాలను లక్ష్యంగా దాడులు జరిపామని తెలిపారు. 25 నిమిషాలలోనే ఆపరేషన్ సింధూర్ పూర్తయిందని ఖురేషీ చెప్పారు. గుజరాత్లోని వడోదరలో 1981లో జన్మించిన సోఫియా ఖురేషీ బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. సోఫియా తాత, తండ్రి కూడా కొన్నేళ్ల పాటు సైన్యంలో పనిచేశారు. సోఫియా భర్త మెకానైజ్డ్ ఇన్ఫాంట్రీలో అధికారిగా పనిచేస్తున్నారు. 1999లో భారత సైన్యంలో సోఫియా ఖురేషీ చేరారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి శిక్షణ పొందారు. ఆ తర్వాత ఆమె ఆర్మీలో లెఫ్టినెంట్గా నియమితులయ్యారు. సోఫియా ఖురేషీ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో 6 సంవత్సరాలుగా పనిచేశారు. ముఖ్యంగా 2006లో కాంగోలో జరిగిన మిషన్లో ఆమె కీలక పాత్ర పోషించారు. ఇక 2016లో పూణేలో జరిగిన ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 అనే అంతర్జాతీయ సైనిక విన్యాసంలో భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా సోఫియా ఖురేషీ చరిత్ర సృష్టించారు. ఈ విన్యాసంలో 18 దేశాలు పాల్గొన్నాయి. అన్ని దేశాల బృందాలలో ఆమె ఒక్కరే మహిళా నాయకురాలు కావడం విశేషం. వ్యోమికా సింగ్ ఎన్సీసీలో చేరి తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆమె కుటుంబంలో సాయుధ దళాలలో చేరిన మొదటి సభ్యురాలు. వ్యోమికా సింగ్ భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్గా నియమితులయ్యారు. 2019 సంవత్సరంలో ఫ్లయింగ్ బ్రాంచ్లో శాశ్వత కమిషన్ను వ్యోమికా సింగ్ సాధించారు. జమ్మూ కాశ్మీర్ మరియు ఈశాన్య ప్రాంతాలతో సహా అత్యంత కఠినమైన భూభాగాల్లో వ్యోమికా సింగ్ చేతక్ మరియు చీతా వంటి హెలికాప్టర్లను నడిపారు. వ్యోమికా సింగ్ అనేక రెస్క్యూ మిషన్లలో కీలక పాత్ర పోషించారు. 2020 సంవత్సరంలో అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన ఒక ముఖ్యమైన ఆపరేషన్కు నాయకత్వం వహించారు ఆమె. భారత మిలిటరీ నిర్వహించిన ఈ ఆపరేషన్ సవాల్తో కూడిన మారుమూల ఎత్తైన ప్రాంతాలలో నిర్వహించారు. ఈ ఆపరేషన్లో సైనిక పౌరుల ప్రాణాలను రక్షించడంలో వైమానిక దళం కీలక పాత్ర పోషించింది.
ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన వ్యోమికా సింగ్ను ఎయిర్ స్టాఫ్ చీఫ్తో సహా సీనియర్ రక్షణ అధికారులు అభినందించారు. అటువంటి మిషన్లలో వ్యోమికా సింగ్ పాల్గొనడం భారతదేశ రక్షణ సేవలలో నాయకత్వం, క్షేత్రస్థాయిలలో మహిళల తెగువని చాటి చెప్పింది. కథన రంగంలో కదం త్రొక్కిన వీర వనితలకు, శత్రు మోకలపై విరుచుకుపడ్డ భద్రకాళికులకు నంబర్ 1 న్యూస్ సెల్యూట్ చేస్తుంది. జయహో మగువ, జయ జయహో భారత్.